హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను రాగి దోశ, రాగి ఇడ్లీ చేస్తున్నానండి. హెల్త్కి చాలా మంచిది. ఒకే పిండితో మనము రెండు కూడా చేసుకోవచ్చు. ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకునేసి ఒక గ్లాసును మెజర్మెంట్గా తీసుకున్నానండి. ఒక గ్లాసు ఉప్పుడు బియ్యము, ఒక గ్లాసు మినపప్పు వేసుకునేసి 2 సార్లు శుభ్రంగా కడిగి మంచినీళ్ళు పోసుకునేసి ఇవి నానేట్టుగా నేను మంచినీళ్ళు పోసుకునేసి ఒక 5 అవర్స్ నానబెట్టానండి. నానిన తర్వాత మనము ఈ మినపప్పును, ఉప్పుడు బియ్యమును మిక్సీ జార్లో వేసుకునేసి మంచినీళ్ళు వేసుకున్నాం కనుక కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఇక్కడ నేను రాగి పిండి అనేది యూజ్ చేసుకున్నాను. ఇలాగ ఫైన్ పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఒక గిన్నెకు తీసుకునేసి రాగి పిండిని 2.5 గ్లాస్ అనేది వేసుకునేసి కలిపి పెట్టానండి. ఇక్కడ ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది. ఇలాగ కలిపి పెట్టుకున్న తర్వాత మనం నైట్ అంతా ఫర్మెంటేషన్ అయిపోయిన తర్వాత ఈ విధంగా మనకు పిండి అనేది ఫర్మెంటేషన్ అయిపోతుందండి. ఇలాగ ఫర్మెంటేషన్ అయిన తర్వాత మనము ముందుగా దోశ అనేది చేద్దాము. మనకు దోశకు ఎంత కావాలో అంత పిండి అనేది తీసుకునేసి ఒక గిన్నెలో, సపరేట్ గిన్నెలో తీసుకునేసి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్, బేకింగ్ సోడా ఒక హాఫ్ స్పూన్ వేసుకునేసి దోశ బ్యాటర్కి కావాల్సిన విధంగా మనము కలుపుకోవాలండి. మనకు మరీ పలచగా వద్దు, మరీ మందంగా వద్దండి. మీడియంగా మనం దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలండి. ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా క్రిస్పీగా కూడా వస్తాయి. హెల్త్ కూడా చాలా మంచిదండి. మనం బియ్యం వాడకుండా ఉప్పుడు బియ్యం వేసుకున్నాం కనుక హెల్త్కు చాలా మంచిది. ఒకసారి మనము ఇలాగా దోశ బ్యాటర్ అనేది ఒకే పిండితో 2 రకాలుగా మనము టిఫిన్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు స్కూల్స్ కూడా ఓపెన్ అయినాయి కదండి. కాబట్టి మనం ఈ విధంగా చేసుకున్నామంటే మనకు ఈజీగా టిఫిన్ అనేది, బ్రేక్ఫాస్ట్ అనేది చేసేసుకోవచ్చు. ఈ విధంగా దోశ బ్యాటర్ కలుపుకున్న తర్వాత మనము స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని పెనం పెట్టుకునేసి పెనమంతా వేడెక్కిన తర్వాత టిష్యూ పేపర్ తీసుకునేసి పెనం పైన కొద్దిగా ఆయిల్ అనేది వేసుకునేసి గ్రీస్ చేసుకునేసి దోశ బ్యాటర్ని అంతా కూడా ఒకసారి కలుపుకునేసి గరిటెతో మనము పిండిని తీసుకునేసి ఇక్కడ మనము పెనం పైన దోశ అనేది ఎంత పలచగా కావాలంటే అంత పలచగా కూడా వస్తాయండి. చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఈ దోశలోకి మనము పల్లీల చట్నీ కానీ లేదా కొబ్బరి చట్నీ కానీ చాలా బాగుంటుంది. అదేవిధంగా ఇడ్లీలోకి అయితే మనకు టమాటా చట్నీ అయితే చాలా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలాగా దోశ అనేది వేసేసుకునేసి బాగా కాలిన తర్వాత మనము నెయ్యి కానీ నూనె కానీ ఒక స్పూన్ వేసుకునేసి దోశను మరొక సైడ్కు తిప్పుకునేసి ఈ విధంగా ఒక 2 నిమిషాలు బాగా కాలిన తర్వాత మనకు క్రిస్పీ రాగి దోశ అనేది రెడీ అయిపోతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా దోశ అనేది మరొకటి కూడా నేను ఈ విధంగా వేసి నేను ఇక్కడ పల్లీ చట్నీతో దోశ అనేది, రాగి దోశ అనేది చేశాను. నెక్స్ట్ మనము రాగి ఇడ్లీ కూడా చేద్దామండి. ఇదే బ్యాటర్ అనేది అంటే మనం పిండిని ఎత్తి మరొక గిన్నెలోకి తీసుకునేసి ఎన్ని ఇడ్లీలు కావాలో అంతమైన పిండి తీసుకునేసి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్, సోడా పొడి అనేది ఒక 1/4 స్పూన్ వేసుకుంటే చాలండి. ఈ విధంగా మనకు ఇడ్లీకి కావాల్సిన విధంగా కలుపుకోవాలండి. తర్వాత మనము ఇడ్లీ పెట్టేదానికి ఇడ్లీ కుక్కర్ అనేది స్టవ్ మీద పెట్టుకునేసి మీడియం ఫ్లేమ్లో మనము బాగా దాంట్లో ఒక గ్లాసు వాటర్ వేసుకునేసి రోలింగ్ బాయిల్ కావాలండి. వాటర్ అంతా రోలింగ్ బాయిల్ అయ్యేలోపు మనము ఇడ్లీ స్టాండ్ అనేది తీసుకునేసి కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకునేసి పిండిని అంతా బాగా ఒకసారి కలిపి ఈ విధంగా రాగి పిండి అనేది మనము ఇడ్లీ కుక్కర్లో వేసుకోవాలండి. దీంట్లో మనము 75% మాత్రమే ఇడ్లీకి పిండి అనేది మనము ఇడ్లీ స్టాండ్లో వేసుకునేసి మనము ఒక 10 మినిట్స్ అనేది కుక్కర్లో ఈ ఇడ్లీ స్టాండ్ అని పెట్టేసి 10 మినిట్స్లో మనకు ఇట్లాగా రాగి ఇడ్లీ అనేది రెడీ అయిపోతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేందుకు ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.